కరీంనగర్ నియోజకవర్గంలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు రిటర్నింగ్ అధికారి మహేశ్వర్ తెలిపారు. ఎన్నికల సిబ్బందికి ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజీలో పూర్తి ట్రైనింగ్ ఇచ్చి పోలీస్ సామాగ్రిని పంపిణీ చేస్తున్నామని తెలిపారు. అలాగే అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్, బయట సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు, అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామంటున్న ఆర్ఓ మహేశ్వర్తో మా ప్రతినిధి రవికుమార్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రేపు జరగబోయే ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు అధికారులు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం కరీంనగర్ జిల్లాలోని ఎస్ఆర్ డిగ్రీ కాలేజీలో ఉన్నాం. మనతో పాటు అధికారి ఉన్నారు, వారి మాటలు తెలుసుకుందాం. సార్, ఎలాంటి ఏర్పాట్లు చేశారు కరీంనగర్లో? కరీంనగర్లో 390 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. ఈ 390 పోలింగ్ స్టేషన్లకు గాను 33 సెక్టర్లు చేశాము. 33 మంది సెక్టర్ ఆఫీసర్స్కి సరి అయిన శిక్షణ, దాదాపు 4 రోజుల శిక్షణ ఇచ్చి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తున్నాము. కాబట్టి ముఖ్యంగా పోలీసు వారి సహకారంతో సమస్యాత్మక గ్రామాల లోపల మనము ఎక్కడ ఇబ్బంది జరగకుండా పారామిలిటరీ ఫోర్సెస్ను, సిఏపిఎఫ్ బలగాలను కూడా ఏర్పాటు చేశాము. అలాగే వృద్ధులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా కూడా ప్రతి పోలింగ్ కేంద్రంలో కూడా 2 నుంచి 3 ట్రై సైకిల్స్ అనేవి కూడా ఏర్పాటు చేశాం. కాబట్టి ఎక్కడ ఇబ్బంది కలగకుండా, అంటే పోలింగ్ సిబ్బంది దాదాపు 4,631 మంది పోలింగ్ సిబ్బంది ఉన్నారు. ఈ పోలింగ్ సిబ్బంది కూడా ఇబ్బంది కాకుండా మన టాయిలెట్స్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, బెంచెస్ కానీ ఇవన్నీ ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే టోటల్ 293 పోలింగ్ స్టేషన్లు, పోలింగ్ కేంద్రాల లోపల, అర్బన్ లోపల వెబ్ కాస్టింగ్ చేస్తున్నాము. రూరల్ లోపల క్రిటికల్ చేస్తున్నాం. దాదాపుగా 300 అండ్ యాడ్, అంటే 75 to 80% వెబ్ కాస్టింగ్ చేస్తున్నాం. కాబట్టి ఎక్కడ చిన్న ఇన్సిడెంట్ జరిగినా మనకు తెలిసే అవకాశం ఉంటుంది. అది మొత్తం ఆడియో కానీ, వీడియో కానీ రికార్డ్ అవుతుంది. అలాగే సెక్టర్ ఆఫీసర్స్ కూడా ట్రాకింగ్ సిస్టమ్ పెట్టాము. కాబట్టి సెక్టర్ ఆఫీసర్ ఎక్కడున్నారు, ఏం ప్రాబ్లం అవుతుంది అనేది కూడా మనం చేసుకోవడానికి కోసం అది అవకాశం ఉంది. సో పోలింగ్ విషయంలో చూసుకున్నట్లయితే మార్నింగ్ 5:30కి మాక్ పోల్ ఉంటుంది. అలాగే 7 o'clock యాక్చువల్ పోల్ స్టార్ట్ అవుతుంది. 5 o'clock వరకు క్లోజ్ అవుతుంది. అవర్లీ రిపోర్ట్ ఎవ్రీ 2 అవర్స్కి ఒకసారి ఎంత పోలింగ్ జరుగుతుంది అనేది కూడా సెక్టర్ ఆఫీస్ ద్వారా మనం ఏర్పాటు చేస్తున్నాం. మొత్తానికి అధికారులు చెప్పుకొచ్చేది ఏంటంటే, రేపు జరగబోయే ఎన్నికలను అధికారులకి, పోలింగ్ బూత్లో వెళ్ళే సిబ్బందికి అన్ని ఏర్పాట్లు చేశాము, ట్రైనింగ్తో సహా ఇచ్చాము, ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకుంటున్నాము అని చెప్పి చెప్పుకొచ్చారు. మొత్తానికి శాంతియుతంగా ఎన్నికలు జరిగేందుకు ప్రశాంతమైన వాతావరణంలో ఏర్పాటు చేశామని చెప్పుకొచ్చారు. న్యూస్ 360 కోసం నేను రవికుమార్ పడాల, కరీంనగర్ జిల్లా నుంచి.